బంగారి పర్వతాలు ఆదర్శప్రాయుడు మాదారి కురువ మాదాసి కురువ రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ సత్తయ్య ఈరోజు బిజినాపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మాదారి కురువ మాదాసి కురువ సంఘం నాయకులు పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ బుద్దారం మురహరి అనే వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంఘంలో సమన్వయకర్తగా ఉంటూ సంఘం పేరు చెప్పుకుంటూ కండువాలు జెండాల పేరు మీద లక్షల డబ్బులు వసూలు చేస్తున్నాడు. అది గమనించిన కులస్తులు కమిటీ సభ్యులు తనని రాష్ట్ర కమిటీలో తీసివేసినారు. అందుకు గాను బంగారి పర్వతాలు తనని రాష్ట్ర కమిటీలోకి తీసివేసినారు అని బంగారి పర్వతాలపై కక్ష సాధింపుతూ తన వ్యక్తిగత విషయాలపై తన వ్యాపార విషయాలపై తనని సంఘంలో మరియు రాజకీయంగా ఎదగనీయకూడదని ఉద్దేశంతో అందరూ ప్రతినిత్యం హెచ్చరిస్తున్నారు. తాను ముందుకు వచ్చిండు, మేమే గౌరవిస్తున్నాం. ఆయన వికలాంగుడు అయినా కూడా 2 కాళ్ళు ఉన్నోని 2 కళ్ళు ఉన్నోని 2 చేతులు ఉన్నోని కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నాడు ఈ సంఘానికి. మేము కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం. బుద్దారం మురారి అనే వ్యక్తి మళ్ళొకసారి బంగారు పర్వతాల మీద నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి నీ విలువను తగ్గించుకోవద్దని మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా సరే నీకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే నువ్వు కుల సంఘంలో ఏదైనా సమయం వచ్చినప్పుడు నువ్వు దాని గురించి చర్చించు, చెప్పు. ఏదైనా పర్వతాలు తప్పు ఉంటే పర్వతాలకు మేము ఆయన ఎవరై ఏం మాట్లాడడం, తప్పెవరుతుంటే వాళ్ళదే మాట్లాడతాం. కాబట్టి మాకు కూడా నీవు సంఘంలో ఒక సభ్యునిగా, కులంలో ఒక మెంబర్గా, కులంలో మన వ్యక్తిగా మా అన్నగా తమ్మునిగా నేను భావిస్తాం. లేనిపోయిన ఆరోపణలు మాత్రం మీరు ఒకరి మీద ఒకరు చేసుకోవద్దు. ఆరోపణలు అనేటివి మంచివి కావు. సర్టిఫికేట్ సాధించే సమయం చాలా దగ్గరలో ఉంది. ఏ కులానికైనా ఇటువంటి అవకాశం ఉంటే ఇప్పటిదాకా అది ఆగదు. ఎప్పుడో ఈ సర్టిఫికేట్ తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి మనకు చదువు లేని కారణం వల్ల కావచ్చు, మనము సర్టిఫికేట్ అడగని కారణం వల్ల కావచ్చు, మనం వెనుకబడి ఉన్నాం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఇంకా కులం సర్టిఫికేట్ కోసం కొట్లాడుతున్నాం. రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న 7,500 కులాలు ఉంటే ఏ కులం సర్టిఫికేట్ ఆ కులానికి ఇస్తారు. మనకు ఆ సర్టిఫికేట్ ఇవ్వలేకపోతున్నారు. సమాజంలో ఉండే కులాలను పిలిచే పేరు ఒకటి ఉంటుంది, సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. అది సమాజానికి అందరికీ తెలుసు. ఏ కులము ఎట్లా పిలుస్తారనేది మనం కూడా ఒకసారి చర్చ చేసుకుందాం. దేశంలో రాష్ట్రంలో ముదరాజ్ అనే తెలుగు వాళ్ళు అనేటోళ్ళని పిలిచేటోళ్ళు అందరికీ కూడా ముదరాజ్ అనే సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళని పిలుపు తెలుగు వాళ్ళు అని అంటారు, సర్టిఫికేటు ముదరాజ్ అని ఇస్తారు. వడ్లకమ్మరోళ్ళు ఉంటారు, వాళ్ళని వడ్లకమ్మరోళ్ళు అనే పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి సర్టిఫికేటు విశ్వకర్మ అనే సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. ఇంకా మంగళోళ్ళు ఉంటారు, అది అంటే మంగళోళ్ళు ఉంటారు, వాళ్ళని మంగళోళ్ళు అని ఇంకా పిలుస్తూ ఉన్నాం. వాళ్ళకి నాయ బ్రాహ్మణ సర్టిఫికేట్ ఇస్తారు. మన కుమరోళ్ళని పిలుస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనము అది శాలివాన సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. శాలివాళ్ళని పిలుస్తూ వాళ్ళందరికీ అది పద్మశాలని సర్టిఫికేట్ ఇస్తారు. కురువ అని మనల్ని పిలుస్తూ ఉంటే మనకు మాదారి కురువ సర్టిఫికేట్ తప్పనిసరి ఇవ్వాలి. ఇది మనకు తెలియదు. కాబట్టి మనము ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్టీఓ దగ్గర కానీ ఈ విషయాలను క్లుప్తంగా తెలియజేస్తూ, అయ్యా మమ్మలను కురువ అని పిలుస్తారు, మాకు ఐడెంటిటీ కార్డులన్నీ కూడా అడ్వాన్స్గా ముందుగా మనకు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరనే ఈ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మనకు ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చిండు. దాని తర్వాత దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా మనకు లెటర్లు ఇచ్చారు. మనం రేవంత్ రెడ్డి దగ్గర ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంను మనము ఎట్లా తీసుకోవాలనేది కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాం. మనము కంచాయిలే అని మన సాటి కులస్తుడు కుర్మ కులస్తుడైన ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన ద్వారా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయనకు అస్సాంలో ఒక మీటింగ్ ఉందని చెప్పి మనకు టైం ఇవ్వలేదు. 100% మనకు టైం ఇస్తున్నాం. మనం ముఖ్యమంత్రిని కూడా కలుస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి 100% మనకు సర్టిఫికెట్లు వచ్చి తీరుతాయి. మన కులానికి చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సర్టిఫికెట్లే వచ్చినట్టయితే మనకు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇంకా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలలో కావచ్చు అనేకమైన లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను మనము పొందలేకపోతున్నాం, మన కులం పొందలేకపోతుంది. ఇవన్నీ తీసుకోవాలంటే మన కులం పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రతి గోడ మీద మాదారి కురువ అని రాసుకుంటే 100% వచ్చిన అధికారి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆయన కనబడాలి.
అది కులంలో మనము ఊర్లో అన్ని కులాలతోటి మనం పిలిపించుకోబడాలి. కాబట్టి మనం ఆ ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు ఆ సర్టిఫికెట్లు మన కళ్ళ ముందర ఉంటాయి. ఒక్క అడుగు భూమి కింద బంగారం ఉందంటే మనం ఎట్లా చదువుకుంటామో, మనం ఎంత ఆశపడుతుంటామో అటువంటి విలువైన సర్టిఫికెట్ ఇది. ఎడ్యుకేషన్ విషయంలో నువ్వు ఒక డాక్టర్ కావాలంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టాలి. ఆ సర్టిఫికెట్ ఏమైనా దగ్గర ఉంటే 10 లక్షలు చాలు మనోడు డాక్టర్ అయ్యి ఇంటికి వస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీన్ని మనం ఉపయోగించుకుందాం. మన ఊళ్ళకి చాలా పనులు ఉంటాయి. గొర్రెలు ఉంటుంది, బర్రె ఉంటుంది. వెనకటి నుంచి కూడా 1000 గొర్రెలు 500 గొర్రెలు కాసిన వాళ్ళు కూడా నిండు బట్టలతోటి మంచిగా ఆయిపాయిగా తిరిగిన వ్యక్తులు కాదు. అదే సగం అంగి సగం పంచగట్టిన కులంలో మనం ఉన్న వాళ్ళము. ఇప్పుడిప్పుడే మనోళ్ళు చాలా కష్టపడి కొద్ది భూములు సంపాదించారు, కొద్ది విలువలు సంపాదించారు. కాబట్టి మనం ముందుకు పోవాలి. మనోళ్ళు ముందుకు వస్తలేరన్న బాధ నాకు చాలా ఉంది. ఎందుకంటే ఈ సర్టిఫికెట్కు దరఖాస్తులు పెట్టే 40 మంది వాళ్ళకు ఈ విషయం తెలియాలి. రేపు ఈ సర్టిఫికెట్లో కానీ పర్వతాల కొడుకే ఉంటాడు. పర్వతాల కొడుకు పేరు మీద దరఖాస్తు పెడతాడు. వచ్చి అరే మీ నాయన దరఖాస్తు పెట్టండి అని ఇదే కులం అంటే మేము కుర్మ అని చెప్పుకుంటాడు. కూడా సర్టిఫికెట్ ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి దరఖాస్తు పెట్టినోళ్ళ కన్నా దీని విషయం పూర్తిగా తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి, చెప్పుకునే తీరు ఉండాలి. కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా ఇన్వాల్వ్ చేస్తుండాలి. మీరు స్కూల్ పిల్లలను ఒకసారి మళ్ళొకసారి బిజినపల్లిలో కాలేజీ పిల్లలు, హై స్కూల్ పిల్లలు